హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్డినో సాఫ్ట్వేర్ని మ్యాక్బుక్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా ఆర్డినో బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలని చూద్దాం. సో ఫస్ట్గా మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఆర్డినో ఫర్ మ్యాక్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి కార్నర్లో arduino.cc అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, క్లౌడ్, డాక్యుమెంటేషన్, కమ్యూనిటీ, బ్లాగ్, అబౌట్, సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో సాఫ్ట్వేర్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి మ్యాక్ కాబట్టి మ్యాక్ అనేది క్లిక్ చేశాను లాస్ట్ది. సో ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ అండ్ డౌన్లోడ్ ఉంది, మనకు అదేం అవసరం లేదు కాబట్టి జస్ట్ డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి మెయిల్ అని ఇచ్చేయండి. మీ మెయిల్ ఏదైతే ఉంటుందో మెయిల్ ఇచ్చేసిన తర్వాత కింద ఈ రెండు వాటిని ఎనేబుల్ చేసి జస్ట్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఫైల్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం ఫైల్స్లో డౌన్లోడ్ అయిందో లేదో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు టాప్లో ఆర్డినో IDE 2.3.2 మ్యాక్ OS, సో ఇక్కడ ఉంది కదా, సో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి జిప్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ ఫైల్లో మనకి ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ని డ్రాగ్ చేయండి దీనిపైకి. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రీప్లేస్ అని అడుగుతుంది. సో రీప్లేస్ అని క్లిక్ చేశాను. సో రీప్లేస్ అనేది అయిపోతుంది. సో తర్వాత మనం లాంచ్ ప్యాడ్కి వెళ్ళి సో లాంచ్ ప్యాడ్లో ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్డినో IDE అనేది సాఫ్ట్వేర్ అనేది మన మ్యాక్బుక్లో ఇన్స్టాల్ అయ్యింది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక అలర్ట్ అనేది ఒక నోటిఫికేషన్ లాగా ఒకటి వస్తుంది. దాన్ని ఓపెన్ అని నొక్కండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ప్రోగ్రామ్ అనేది. సో ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. టాప్లో మనకి సెలెక్ట్ బోర్డ్ అని ఉంది కదా, సో సెలెక్ట్ బోర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఆర్డినో అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్డినోస్ ఉంటాయి కదా, ఆర్డినో నానో, మెగా, ఈవెన్ఓ, R3, అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డినోస్ ఉంటాయి. సో మనం ఏ ఆర్డినోకి అయితే మనం ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ఆర్డినోని ఆ యొక్క మోడల్ నేమ్ను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆర్డినో నానో అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు ఇన్స్టాల్ ఆర్డినో సాఫ్ట్వేర్ ఆన్ అవర్ మ్యాక్బుక్. సో నెక్స్ట్ వీడియోలో మనం సాఫ్ట్వేర్ అనేది అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.